హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడెస్ అండ్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇది వచ్చేసి మా క్వార్టర్స్ లో చిన్న బర్త్డే పార్టీ ఉంది. సో అందుకోసమే మా హడావిడి అంతా. ఇక మా ఇంటి పక్క అక్క నేను అయితే షాప్ కి వచ్చాము. బర్త్డే పార్టీ అంటే ఉత్తి చేతులతో వెళ్ళలేం కదా, సో గిఫ్ట్ పక్కా ఉండాలి. అందుకే ఇక ఏం తీసుకోవాలి అని చెప్పి గిఫ్ట్ షాప్ కి అయితే వచ్చాము. అన్ని చూస్తున్నాము ఏది తక్కువ రేట్ ఉంటుందని చెప్పి. అంటే మరీ 500-600 పెట్టి ఇవ్వలేం కదా గిఫ్ట్. సో అందుకే 200 లోపు అయితే చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ అల్లకాలు ఇక్కడ బాగా చేస్తారనమాట. రాజస్థాన్, పంజాబ్ లో ఇవి చాలా ఫేమస్. మీలో ఎంతమందికి తెలుసు ఈ హ్యాంగింగ్స్? తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నేనైతే ఈ 160 రూపీస్ ది చెస్ బోర్డ్ తీసుకున్నాను, పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి. అంతకంటే ప్రైస్ ఎక్కువ పెట్టాలంటే ఇక మన వల్ల కాదు. అబ్బాయి వచ్చేసి మన రిత్విక్ గన్ క్లాస్మేట్ అనమాట, సో వాడే ఇస్తాడు కదా, అందుకే అదే తీసుకున్నాను. ఇక సరే ఒకసారి ఇప్పి చూపించండి అని చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఏమైనా డ్యామేజ్ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అంటే. ఇక సరే అని చెప్పి తీసి చూపిస్తున్నాడు. బానే అదే మన ఇంటి దగ్గరనైతే బర్త్డే పార్టీలు అంటే ఇంత హడావిడి ఉంటుందా చెప్పండి. జస్ట్ వెళ్తాం అట్లా 100-50 చేతిలో పెట్టేస్తాం కదా, కానీ ఇక్కడ అట్లా కాదు. గిఫ్ట్ తీసుకుపోకుంటుంటే అసలు పోనే పోరు ఎవరు, మ్యాక్సిమం గిఫ్ట్ లేకుండా. ఎందుకంటే అసలు గిఫ్ట్ తీసుకెళ్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. ఈ ఆర్మీ లైఫ్ లో ఇట్లనే ఉంటది, గిఫ్ట్స్ అని బర్త్డే పార్టీస్ అని. ఇక్కడ మాకు బర్త్డే పార్టీలే పెద్ద ఫంక్షన్ లెక్క అనమాట, ఎందుకంటే వేరే ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంటికాడ ఫుల్ గాజులు ఉన్నాయి, పండుగకు ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా తెచ్చుకోలే, మర్చిపోయాను అనమాట. సో డైలీ యూస్ కి అసలే లేవు బ్యాంగిల్స్. సరే తీసుకుందామని చెప్పి చూస్తున్నా. చూడండి నేను ఇక్కడ ఇంతసేపు చూసిన కదా, ఇంటికి వచ్చినాక సైజ్ చూస్తే లూజ్ అయిపోయినాయి. ఇక వాపస్ కూడా ఇవ్వలేదు. ఇక గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేశాడు. అక్క వచ్చేసి ఒకటి ఏమంటారండి దాన్ని, కిడ్డీ బ్యాంక్ అంటారా, డబ్బులు దాచుకునేది ఒకటి డబ్బా. నేను ఒకటి చెస్ బోర్డ్ తీసుకున్నా. ఇక అక్కడి నుంచి పక్కనే బోర్ల షాప్ ఉందనమాట, అక్కడ అక్క పాలు కాగబెట్టుకోవడానికి గిన్నె తీసుకుంటా అన్నది. ఇక ఈ గిన్నె అయితే చూస్తుంది, మరి ఎంత రేట్ పడుతుందో చూడాలి. నేను కూడా ఒక గిన్నె తీసుకున్నా కదా, కానీ ఇది ఇక్కడ కాదు, పైన అనమాట. పైన కూడా ఒక షాప్ ఉంది. చాలా హడావిడితో మా షాపింగ్ అయితే అయిపోయింది, ఎందుకంటే మా చిన్నోడు పడుకున్నాడు, మా బావ కాపలి, తొందరగా పోవాలి ఇప్పుడు, తన డ్యూటీ పోతాడు. ఆల్రెడీ ఇంటికి వచ్చేసినాం, ఇక రెడీ అయినాం, బర్త్డే పార్టీకి కూడా వెళ్తున్నాం. మా చిన్నోడు ఏంది చెవులు మూసుకున్నాడు అనుకుంటున్నారా, కింద బాంబులు వెలుస్తున్నారు ఎవరో, వాడికి బాంబులు ఎవరైనా వెలిస్తే ఫుల్ భయం అవుతుంది అనమాట. ఇక గిఫ్ట్ అయితే మరి రిత్విక్ గాని చేతిలో పెట్టినా, వాడు పోయి వన్ ఫ్రెండ్కి ఇచ్చుకుంటాడు. ఇక చెప్తున్నాడు ఇక్కడ ఏదో సోది, నేను ఇక సౌండ్ మ్యూట్లో పెట్టిన అనమాట. ఇక ఇదేనండి బర్త్డే పార్టీ, చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసేది కదా, అట్లుంటుంది. మరి తనకి 3 పిల్లలు అనమాట, కానీ చూడండి ఎంత యంగ్గా ఉంటుందో. హిందీ వాళ్ళు ఎంతైనా కూడా చాలా యంగ్గా ఉంటారు కదా చూడడానికి. ఇక్కడ ఇక మనకే అన్ని సామాన్లన్నీ సర్దుతుంది. అదేనండి బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ సెట్ చేస్తుంది. హిందీ మాట్లాడతాం అక్క అని అడిగింది కదా, ఇప్పుడు మాట్లాడతా చూడండి. जलेबी है। अच्छा अच्छा है। अभी मौसम चेंज हो गया ना, इसीलिए కూల్ డ్రింక్స్ బంద్ है, సో इसीलिए दीदी सूप बना रहा है. समझ गया कि नहीं? ఎంత మందికి అర్థమైందో కామెంట్ చేయండి. ఇక చాలా మంది వచ్చారనమాట బర్త్డే పార్టీకి, ఒక 150 మంది పైగానే వచ్చిల్లట. సో ఇవన్నీ సెట్ చేస్తున్నారు వీళ్ళే. నేనైతే తప్పించుకున్నా, ఎందుకంటే మా చిన్నోడు అస్సలు ఆగట్లేడు, వాడిని హ్యాండిల్ చేయడమే నాకు పని అయిపోయింది. ఈ సిస్టర్ వాళ్ళ బాబుదే బర్త్డే అనమాట, చాలా బాగా మాట్లాడతారు. నేను వీడియో తీస్తుంటే బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఎంతమందిని ఇన్వైట్ చేశారో చూడండి, 3 రూములు నిండిపోయినాయి. ఇక మా చిన్నోడైతే బెలూన్స్ పగల కొడుతుంటే వాడి భయంకి నేను ఎత్తుకొనే ఉంటున్నాను. ఏం చేయాలన్నా కూడా అస్సలు కుదరట్లేదు. అరే ఏం లేవరా అన్నా కూడా వాడు అస్సలు వినట్లేడు. ఇక కేక్ చూడండి చాలా బాగుంది కదా, కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో చూడండి, అసలు బాగా అనిపిస్తుంది కదా. ఇన్ని గిఫ్ట్స్ ఉంటాయి, ఇవి ఓపెన్ చేసేటప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక బర్త్డే స్టార్ట్ అయిపోతుంది కదా, అయితే మేము రాజస్థాన్ లో ఉన్నప్పుడు మా రిత్విక్ గారి బర్త్డే కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేసామన్నమాట. చాలా మందిని ఇన్వైట్ చేసాము. ఎట్లా అంటే ఒక 50 ఫ్యామిలీస్ వరకు ఇన్వైట్ చేసామన్నమాట. ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో అసలు. కానీ ఇప్పుడు చేయాలంటే అస్సలు కుదరట్లేదు, ఎందుకంటే అప్పుడు చేసాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకే కోలుకోలేకపోతున్నాం. వాళ్ళు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తిరిగి వెళ్ళేసరికి ఇల్లంతా సర్దుకోవడం అదంతా ఒక మైండ్ స్ట్రెస్ ఫీలింగ్ లాగా అనిపించింది. అందుకే అప్పటి నుంచి అందరినీ ఇన్వైట్ చేసి ఇలా బర్త్డే పార్టీలు చేయడమే మానేసినాం. ఇప్పుడైతే ఎప్పుడు చేసినా కూడా మా పిల్లలకి మా ఇంట్లో మేమే చేసి మా బ్లాక్ వరకు ఇన్వైట్ చేసి చేసుకుంటున్నాం అంతే. ఇంత గ్రాండ్గా అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు. ఇంటి దగ్గర అంటే ఓకే, కానీ ఇలా వచ్చినప్పుడు చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది కదా, అది చిన్నపిల్లలతో. నా ఒపీనియన్ అయితే ఇది, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక ఈ సిస్టర్కి అయితే 2 బాబులు 1 పాప అనమాట. చూడండి ఎంత యంగ్గా ఉందో కదా, చాలా బాగా అనిపిస్తుంది చూస్తే. ఒక పక్క బర్త్డే పార్టీ జరుగుతుంటే మరో పక్క మా పిల్లలైతే
ఎప్పుడు ఇస్తారమ్మా కేకు సమోసాలు అని చెప్పి అడుగుతున్నారు. అసలు ఆ కేకుని చూసి మా చిన్నోడు ఏడుస్తున్నాడు. వాడిని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కాలే. ఏంటో పిల్లలు కేకుని చూస్తే అట్లా చేస్తారేందో అర్థమే కాదు. ఇటు సైడ్ హిందీ వాళ్ళు అయితే బాగా చేస్తారు. అసలు ఇట్లా హారతి తిప్పి పిల్లలపై అక్షింతలు జల్లి ఇట్లా బొట్లు పెట్టి మంచిగా అనిపిస్తుంది. మన సైడ్ చాలా తక్కువ కదా ఇట్లా. ఇంకా నేను రాజస్థాన్లో చూశాను. ఒక సిస్టర్ అయితే కొబ్బరికాయ మీద ఇట్లా కర్పూర బిళ్ళ వెలిగించి తనపై బర్త్డే రోజు పాడిస్తుంది అనమాట. దిష్టి అట్లా పోతుందంట. సో అప్పుడు ఫస్ట్ టైం నేను చూడడం. ఇక బర్త్డే పార్టీ అయిపోయింది. మా వాళ్ళు చూడండి ఎట్లా తింటున్నారో. సమోసా, కేకు, గులాబ్ జామ్ ఇవన్నీ ఇచ్చిల్లనమాట. సో మంచిగా తింటుండ్రు. మరి నువ్వు తినట్లేవు అక్క అనుకుంటారేమో, నేను కూడా తింటున్నా. ఈ బ్లాక్ వచ్చేసి మా కింద అనమాట, పైనే మా క్వార్టరు. ఇక మా చిన్నోడు అస్సలు ఆగట్లేడు. వాడిని ఇంటికి తీసుకుపోనా అని చూస్తున్నా అనమాట. ఇక తినేసి వెళ్దామా లేకుంటే తినకుండా వెళ్దామా అని చూస్తున్నా. ఈ సిస్టర్ కూడా మన తెలుగులే అనమాట. రీసెంట్ గానే వచ్చింది ఇక్కడికి. సో ఇదే అండి చిన్న వ్లాగ్. ఇంటికైతే వచ్చేసిన. ఇక ఫ్రెష్ అప్ అయిపోయినా. మా బావ అయితే ఇంకా డ్యూటీ నుంచి ఇంకా రాలేదు. టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.